స్వామి, నేను మ్యాథమెటిక్స్ చదువుకున్నాను. అందులో ఏదైనా విశేషం ఉంటే చెప్పగలరా స్వామి? సృష్టిలో ఒకటే విశేషం, ఎక్కడికైనా ఒకటే విశేషం, ఎక్కడైనా ఒకటే విశేషం. ఏమిటంటే బయటగా పోల్చుకొని అంటున్నామా, తన గ్రహింపుకి పోల్చుకొని అంటున్నాడా? ఇది చాలా తేడా ఉంటుంది. మ్యాథమెటిక్సే కాదు, గణిత శాస్త్రమే కాదు, అన్నిటికీ కూడా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అన్నావు, దాన్ని గణిత శాస్త్రం అంటారు. గణితం అంటే గణనం, కన్సిడరేషన్ అంటారు ఇంగ్లీష్లో, ఇంకా లెక్క పెట్టుకోవటం. నువ్వు చదివిన మ్యాథమెటిక్స్ అంతా నీకు అర్థమైందే బాగా? బయటదంతా అర్థమైందే? ఎక్కడ అర్థమైంది? అర్థమైంది అన్న మాటలు చెప్పేటప్పటికి అర్థమైంది అనేది ఎక్కడ జరిగింది? అదొక క్రియ జరిగింది. అది ఎక్కడ జరిగింది? మన లోపలే లోపల జరుగుతుంది. దాని రూపం ఏమి? రూపం చెప్పలేము. బయట రూపం ఏమిటంటే లెక్కేసి చెప్పేస్తాం, అంతేనా? లోపల రూపం ఏమిటి అంటే మనం చెప్పలేము. ఇప్పుడు లోపల రూపంతో చదివి అర్థం చేసుకున్నామా, బయట రూపంతో చదివి అర్థం చేసుకున్నామా? లోపల రూపంతో. లోపల రూపం చేసిందేమో లోపల. లోపల రూపం పెరుగుతూ ఉంటే బయటది బాగా అర్థమవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది, అంతేనా? అంత గొప్పగా దాన్ని పెంచుకుంటూ అర్థం చేసుకుంటున్నటువంటి మనకు దాని యొక్క రూపం ఏమో తెలియదే. లోకంలో ఎట్లా ఉంటుందంటే ఏదైనా చేయాలంటే ముందు దాన్ని ఏ మెటీరియల్తో చేయాలి, పదార్థం ఏమి అని ముందు గొప్పని పట్టుకుంటారు. పిడకలు చేయాలంటే పేడ ఉండాలి, కుండలు చేయాలంటే మట్టి ఉండాలి. అట్లాగే ఇప్పుడు ఈ దేహాలు చేయాలంటే కూడా ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు, దాన్ని ప్రోటోప్లాజం అంటారు. ప్రోటోప్లాజం అనే మెటీరియల్ ఏమిటి? ఆ మెటీరియల్ ఎట్లా ఉంటుందో చెప్తాం అన్నట్టు బయటగా చెప్తారు, అంతేగాని ఆ ప్రోటోప్లాజంతో ఇది చేస్తే దీనికి విజ్ఞానం ఎట్లా వచ్చింది, బయట దాన్ని అర్థమైంది అని చెప్పడానికి ఎట్లా వచ్చింది? అసలు ఆ వాక్యంలోనే బయటది ఎట్లా ఉందంటే స్థూలంగా, ఫిజికల్గా ఉన్నది. అర్థమైంది అన్నది లోపల, లోపల అది నాన్ ఫిజికల్. ఇది మనకు బాగా అర్థం కావాలి. నువ్వు మ్యాథమెటిక్స్ కాదు ఇంకోటి ఏం చదివినా కూడా అవన్నీ కూడా ఫిజికల్ ఫీచర్స్గా, ఫిజికల్ ఎక్స్ప్లెనేషన్గా, అంటే భౌతికమైనటువంటి తీరుగా, భౌతికమును వివరణ చేసి చెప్పేటట్లుగా చెప్తారు, అంతేగాని మధ్యలో అర్థమైందా అంటారు, అంతేనా? లెక్కలు చెప్పి అర్థమైందా అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, అర్థమైంది అంటారు. అర్థమైందా అని అడగాలంటే కూడా ఏమి గుర్తించుకొని, అక్కడ ఏ ఉంటే అర్థమైందని అనుకుని గుర్తించుకుని ఆయన అన్నాడో ఆయనకి తెలియదు. దేన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, దేన్ని గుర్తించి అర్థం చేసుకున్నాను అన్నది తనకి అర్థం. అంటే ఆ విషయము గోస్ ఎలిమినేటెడ్, పక్కకి నెట్టినది అయిపోతుంది. కానీ దాంతోనే ఆపరేట్ చేస్తారు. పాఠాలన్నీ దాంతోనే చెప్తారు, పాఠాలన్నీ దాంతోనే వింటారు, అర్థమైందంటారు. ఇది చాలా గొప్ప విశేషం. ఇప్పుడు ఆ విశేషము
ఉన్న మ్యాథమెటిక్స్లోకి ఎట్లా వస్తుందో అర్థం చేసుకుంటే బాగుంటుంది. మ్యాథమెటిక్స్ అంటే గణనము, గణన శాస్త్రం అంటారు. గణనము అంటే లెక్క పెట్టుకోవటం. ఎవరు చేయాలి? తన కన్సిడరేషన్లోకి తీసుకుంటాడు. అంటే నేను అని, నా తెలివి అని అనుకోవటానికి దేన్ని నేను ఆధారంగా తీసుకుంటాను. సపోర్ట్ అంటారు ఆధార. దీన్ని ఊతగా తీసుకుంటాం. అసలైన తెలుగు పదం. దేన్ని ఊతగా తీసుకుంటానో అది గణనం. దాని యొక్క శాస్త్రం గణన శాస్త్రం. మరి అది మ్యాథమెటిక్స్కే గణన శాస్త్రం ఎందుకు చెప్పారబ్బా? ఇంకో దానికి ఎందుకు చెప్పలేదో అది ఏదైనా ఇంకోటి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, బయట ఎట్లాగైతే మ్యాథమెటిక్స్ని ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ ఉంటాం. లెక్క పెట్టుకుంటూ అంటే ఎట్లా వస్తుంది? దీనివల్ల అది, దానివల్ల అది, దీనివల్ల ఇది లెక్క పెట్టుకుంటే ఎట్లా వస్తాము? అట్లా వన్ అబౌట్ ది అదర్, వన్ ఓవర్ ది అదర్. ఒకదాని గురించి ఇంకోటి, ఒకదాని మీద ఇంకోటి, దాని తర్వాత సమం చేసుకుని ఎట్లా ఒక కంక్లూషన్కి వస్తాము. అట్లా ఉంటుంది అన్నమాట. అది దానిలో వేరే శాస్త్రములకి మ్యాథమెటిక్స్కి కొంచెం తేడా ఉంటుంది. అది ఆ విద్య మన దగ్గర ఉంది బై డిఫాల్ట్, రచనలోనే ఉంది. దాన్ని ప్రొవైడ్ చేస్తుంది ప్రోటోప్లాజం. ఎట్లా అంటే ఫిజికల్గా పాలు పోసుకోవటానికి గిన్నె ఎట్లాగో, పాత్ర పానీయం న్యాయం అంటారు. అట్లాగూ ప్రోటోప్లాజం పాత్ర న్యాయంగా ఉంటుంది, పానీయం మళ్ళీ మనదే, మనం గ్రహించడం అన్నమాట. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో న్యూమరల్స్ అనేది ఒక పదం. న్యూమరల్ అంటే తెలుగులో సంఖ్యలు అంటారు. బయటగా చెప్పినప్పుడు న్యూమరల్ అంటే ఎట్లా ఉంటుందంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్నిన్నా చెప్పుకుంటూ పోతుంటాం. దాని చివరి దాకా పోయేటప్పటికి చెప్పడం లెక్క కౌంట్ ఎక్కువైపోతుంది కనుక టు ది పవర్ ఆఫ్ అనేసి అన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ దాన్ని తక్కువలో చెప్పటం అని ఈ విధంగా మనకు మ్యాథమెటిక్స్లో ఉంటుంది. ఇది న్యూమరల్స్లో. దీన్ని సంఖ్యలు అంటాం. ఇది సంస్కృత పదం. ఇది సంస్కృత పదములన్నీ కూడా నిర్వచనం చేస్తాయి. నిర్వచనం అంటే నిర్గతం వచనం అంటారు. బయట మాటగా కాకుండా తన మాటగా వచ పరిభాషని, భాష వ్యక్తాయాం వాచి, తాను ఎట్లా వ్యక్తం చేయగలుగుతాడో, తనది తాను ఎట్లా వ్యక్తం చేయగలుగుతాడో, తనకే వ్యక్తం చేయాలి, ఇతరులు చెప్పినా వ్యక్తం కావాలి, తనది తాను ఎట్లా వ్యక్తం చేయగలుగుతాడో అట్లా చెప్పాలి. అట్లా చెప్పేటట్టుగా ఉంటే నిర్వచనం. ఇందాక అర్థమైందా అంటే అర్థమైందన్నా, కానీ చెప్పలేకపోయినా. అట్లా చెప్పగలిగేటట్లుగా ఎట్లా ఉంటుందో అట్లా చెప్పడం అనేది దాన్నే నిర్వచనం. ఇంగ్లీష్లో డెఫినేషన్ అంటారు. డిఫైన్ ఏంటంటే వివరించి చెప్పినట్టుగా లోకంలో అట్లా వస్తుంది. అట్లా కాదు, తనలోది బయటికి చెప్పేటట్టుగా ఎట్లా, బయట ఫీచర్స్ అన్నిటికీ కూడా తనలోది ఎట్లా ఉంటుందో దాన్ని మనం చెప్పగలిగేటట్టుగా ఎట్లా ఉంటుందో ఇది సంఖ్య అన్నారు. దాన్ని సమ్యఖ్యాయతే, ఖ్యా ప్రకథనే. కథనం అంటే మళ్ళీ కథ ప్రఖ్యాని చెప్పడం అన్నమాట. ప్రఖ్యాని ప్రతితం ఖ్యాయతే. ప్రతితం అంటే సృష్టిలో ఎట్లా ఉన్నదో అట్లాగూ దాన్ని మనం చెప్పగలిగితే, సృష్టిలో ఎట్లా ఉందో చెప్పగలిగితే, సృష్టిలో బై డిఫాల్ట్ తన దగ్గర తెలివి ఉంది, తెలివితో పైన ఆపరేట్ చేస్తున్నాడు, దాన్ని చెప్పగలిగితే అది సంఖ్య. ఇప్పుడు మనం 1, 2, 3 అని తెలుగులో చెప్పుకోతున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది న్యూమరల్స్గా వెళుతుంది. సంస్కృత భాషలో ఈ పదములన్నింటినీ కూడా తాను
తను ఏం గ్రహించాడో దాన్ని చెప్పగలిగేటట్టుగా చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి అని అంటాం. సంస్కృతంలో దాన్ని ఏకః. ఏకః అంటే ఒకటి అని ప్రసిద్ధంగా పాపులరైజ్ చేసి బయటగా అర్థం చేసుకునేటట్టుగా చెప్పేస్తారు. కానీ అట్లా డిఫైన్ చేయాలి. ఏతి ఇది ఏకః అని నిర్వచనం చేసింది అనమాట. డిఫైన్డ్ త్రూ వెర్బ్స్. ఇంగ్లీష్లో సంస్కృతంలో ఎప్పుడు డిఫైన్డ్ త్రూ వెర్బ్స్ అంటే క్రియాపదములతో నిర్వచనం చేస్తుంది. ఏతి ఇన గతవు ధాతువు చెప్పారు. గతి అర్థం చూపిస్తున్నారు అక్కడ. గతి అంటే ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. ప్రవర్తన అంటే ప్రవర్తించడం, దాన్ని ప్రాప్తి పొందడం, పొందిన దాన్ని ఎరుకలో పెట్టుకోవడం అంటే కీపింగ్ ఇట్ ఇన్ అవేర్నెస్. అది ఏకః. ఇప్పుడు సంఖ్య అన్న పదానికి సమ్యఖ్యాయతి అంటే ఒకటికి ఎట్లా ఉంటుంది బాగానే చెప్పారు, స్పష్టంగా చెప్పారు, దానికి విలువ మారదు. ఇప్పుడు 0.999999999 అని ఒక ఇన్ఫినిట్ నెంబర్స్ 9 చెప్పినా కూడా దట్ ఈస్ లెస్ దాన్ 1. ఎన్ని చెప్పినా కూడా లెస్ దాన్ 1. దాని ప్రకారంగా అది ఎందుకయింది? సరిగ్గా స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. దాని విలువ స్పష్టంగా చెప్పబడింది అని విషయాత్మకంగా తీసుకుని చెప్పారు. ఇప్పుడు ఏకః అంటే ఏతీతి ఏకః, ప్రవర్తించి ప్రాప్తిగా తీసుకుని దాన్ని ఎరుకలో పెట్టడం. ఆ డెఫినేషన్ 0.99999 చెప్పిన, ఇంకో పదం చెప్పిన దాని సమాసాల లోకంలో ఎట్లా ఉంటారంటే 9 ఎంత అంటారు అంటే ఎంత అంటారు? 81 అంటారు. ఏం అంతే, అంత తక్కువే ఉంది కనుక 81,000 తీసుకో, నేను ఇస్తాగా నీకు అంటే సరిపోతుంది లోకంలో? చెప్పు, సరిపోదు. అమ్మో అంతెందుకు, ఒక్కటి తగ్గించుకో, కొసర ఎందుకు 80 అనుకో అంటే సరిపోతుంది? సరిపోతుంది అంటే ఆ విధంగా దాని విలువ డెఫినెట్, స్పష్టంగా ఇంతే అన్నారు. అట్లా డెఫినెట్ అని చెప్పినప్పటికీ కూడా అది ఒక బయట విలువ చూపిస్తుంది. ఇప్పుడు ఏకః శబ్దానికి చెప్పినట్టుగా ఒకటి శబ్దానికి రాదు. అంటే దాంతో ప్రవర్తించడం లేదు. ప్రవర్తించేదాన్ని ప్రాప్తిగా లేవు. ప్రవర్తించడం అంటే ఏదో బయట లెక్కతో చెప్పేసి చేసామనుకోవచ్చుగా. దాని ప్రాప్తి అంటే పొందుట. పొందిందిగా ఏది? దాన్ని అవేర్నెస్లో పెట్టుకోవటం అంటే ఎరుకలో పెట్టుకోవటం అనేటటువంటి ఆ అర్థము, ఆ లోపల విశేషము, ఏకః శబ్దానికి ఉన్న విశేషము ఒకటి శబ్దానికి లేదు. ఒకటి అని న్యూమరల్, ఆ సంఖ్య పదమునకు, ఆ అక్షరమునకు లేదు. అంకె అంటారు తెలుగులో, అంకె. ఆ అంకెకు ఆ విలువ లేదు. చాలా తేడా. అవునా? లేకపోతే 3 అన్నా. 3 అంటే పసిపిల్లలు గారు చెప్తారు, లెక్క వేసుకో చూడు, ఒక పూస ఒకటి, ఇంకొకటి 3 దీన్ని 1 2 3 అని వాళ్ళకి చూపించినట్టుగా, బయట పూసలతో చూపించినట్టుగా 3 అని అంటే సంస్కృతం పదము 3 అంటుంది. 3 అంటే త్రూ ప్లవన తరణయో అన్నారు. ఎక్కడైనా సరే ఇరుక్కోకుండా దాటిపోయేటటువంటి స్థితి 3. ఆ అర్థము 3 అన్న అంకెలో లేదు. ఇప్పుడు బయట ఒక లెక్క వేసి 1ని 3తో 1 + 3 ఎంత అవుతుంది? 4 అవుతుంది. కానీ ఇక్కడ ఏకఃని 3 శబ్దంతో కూడితే అప్పుడు 4 అని చెప్పేది రాదు. 4 అంకె రాదు.
మరి ఏం వస్తుంది? చతుహ వస్తుంది. చతుహ అంటే ప్రసిద్ధంగా 4 అర్థం, 4 అని అర్థం. కానీ ఏకహ ప్లస్ త్రిహి ప్లస్ అనే పదానికి కూడుట అన్నాడు. ముందు ఆ రెండు కూడాలంటే ఏకహ అనేటటువంటిది పూర్ణమైంది. అంటే మనం సృష్టిలో ఎంత దాకా వెళుతున్నామో అంతా కూడా ప్రవర్తించిన దాన్ని ఏం పొందుతున్నామో, దాన్ని ఎంతవరకు ఎరుకలో పెట్టుకుంటున్నామో అన్నటువంటిదే మొత్తం. అంతేనా? అదే పూర్ణమైంది. మళ్ళీ ఏదైనా సరే మనం ఇరుక్కుంటే దాన్ని దాటడం అనేటటువంటిది పూర్ణమైపోయింది. ఇది పూర్ణమే, అది పూర్ణమే. ఈ రెండింటినీ కలిపితే అప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది? ఇంకో పూర్ణం వస్తుంది అనాల్సి వస్తుంది. ఒక పూర్ణం ఒకటే ఉంది. ఇప్పుడు ఇది విశేషమేనా? చెప్పు. విశేషం. బయట మ్యాథమెటిక్స్కి చాలా విశేషం. ఇది పూర్ణమే, అది పూర్ణమే. ఈ రెండింటినీ కలిపితే ఇంకో పూర్ణం వస్తుందంటే ఎట్లా? ఆ పూర్ణం ఏ రూపంలో ఉంటుంది? దాన్ని చతుహు అని చెప్పడానికి వెళ్ళలేదు. ఎందుకంటే చతే ఆచనే అని అర్థం తీసుకుంటే అప్పుడు ఎట్లా వస్తుందో వేరేగా ఉంటుంది. ఏకహ అని త్రిహితో కలిపితే చతుహు అని వస్తుంది చెప్పడానికి లేదు. కానీ చతుహు అంటే చతే యాచనే ధాతు. యాచనే అంటే ఏదైనా సరే నీవు కావాలి అంటే అది నీది. తననైనా సరే, ఇంకోటి ఏదైనా సరే. ఎందుకంటే కావాలి అన్నప్పుడు, అడిగినప్పుడు ఎక్కడి నుంచి అడుగుతున్నావు? లోపల నుంచి అడుగుతున్నావు. తనకు సమన్వయంగా అడుగుతున్నాడు. నువ్వు కావాలి అంటే అన్నిటినీ నీకు సమన్వయంగా నువ్వు గ్రహించగలవు. అది చతువు. అది కూడా పూర్ణమే. తనకు భేదంగా రాదు, తనను బంధించేటట్టుగా రాదు, తనకంటే వేరుగా భిన్నంగా రాదు. అందువల్ల అది కూడా పూర్ణమే. ఒక పూర్ణముని ఇంకో పూర్ణంతో కలిపితే ఇంకొక పూర్ణం వచ్చిందంటే ఇది వేరే పూర్ణం అంటే ఎట్లా? ఇవన్నీ వేరే దిశల్లో మనం ప్రయోగంగా చూస్తున్నాం. ఎన్ని దిశల్లో చూసినప్పటికీ కూడా మన పూర్ణత్వాన్ని మనం ఎట్లా వ్యక్తం చేస్తామో ఆ అర్థం ఉన్నాయి ప్రతి సంఖ్యలో. అందుకనే సంఖ్య అయింది. సమ్యఖ్యాయతే, స్పష్టంగా చెప్పబడింది. కనుక 1+3 = 4 అనేటటువంటిది బయట ఒక ఈక్వేషన్ లాగా వేసి చెప్పినటువంటి అర్థము ఇక్కడ రావటం లేదు. దీన్ని కలిపితే అన్నాం అంటే ప్రాప్తి ఎరుక అన్నటువంటి దాన్ని, ప్రవర్తన ప్రాప్తి ఎరుక అనే దాన్ని ఎక్కడైనా సమస్య వస్తే దాటుట అనటానికి దీని యొక్క పూర్ణత్వం ఎంతో అది తన స్వరూపం, తన గణనం. అప్పుడు మ్యాథమెటిక్స్ అయింది. అంటే తన లెక్క, తన్ను తాను కన్సిడర్ చేసుకోవటం, తన్ను తాను లెక్క పెట్టుకోవటం. అదెంతో దాటడం అనేది కూడా తను తాను లెక్క పెట్టుకోవటమే. సమస్య వస్తే దాటడానికి సమస్యను లెక్క పెట్టడం కాదు, సమస్యకి ఇంకో ఉపాయాన్ని లెక్క పెట్టడం కాదు, ఇంకో దాన్ని లెక్క పెట్టడం కాదు, తననే లెక్క పెట్టుకోవాలి. అంటే అది తనదే, ఏ సబ్జెక్టివ్ ఎంటిటీ, ఆధ్యాత్మికం. ఇది తనదే, ఏ సబ్జెక్టివ్ ఎంటిటీ, ఆధ్యాత్మికం. ఈ రెండింటి కలిపితే చతే ఆచనే. నేనేమనుకుంటే అట్లా, నేను నిశ్చలంగా ఉండాలి అన్న నా స్థితి ఎట్లా నేను నిలుపుకుంటాను అన్నది. నేను పూర్ణమని నిలుపుకోవాలనుకుంటే పూర్ణం నేనే రాజు. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి అర్థమేమి? ఇట్లా ఈక్వేట్ చేసేవి కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మేము ఒక పేపర్ నోబెల్ ప్రైజ్ కమిటీకే పంపించాము. ఎన్ని నెంబర్లు ఉంటాయో అన్ని సంఖ్యలకి కూడా ఇట్లా డిఫైన్ చేసి, ఇక్కడ అడిషన్ కుదరలే, న్యూమరల్స్ డిఫైన్డ్, ఎవ్రీ న్యూమరల్ ఈస్ ఈక్వల్లీ ఇట్లా అకాంప్లిష్డ్, ప్రొఫిషియంట్, పూర్ణమైంది. ఇక దాన్ని ఏది ఎక్కడ కూడాలన్నా కూడా కుదరదు. ఇప్పుడు
ఒకటిలోంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది? మ్యాథమెటిక్స్లో -2. అంతేనా? 3లోంచి 1 తీసేస్తే +2 అని ఒక మ్యాథమెటికల్గా మనం చెప్పేసాం. కానీ త్రూ ప్లవనతలనయోహో అన్న దానిలో నుంచి ఏతీతీయకః తీసేస్తే అంటే ఏతీతీయకః దానిలో నుంచి త్రూ ప్లవనతలనయోహో తీసేస్తే అంటే దర్ ఇస్ నో మ్యాథమెటిక్స్ లైక్ దిస్. అంటే మన దగ్గర ఈ మ్యాథమెటిక్స్ లేదు అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే బయట మనం మ్యాథమెటిక్స్ చేస్తున్నప్పటికీ కూడా ఈ మ్యాథమెటిక్స్ మన దగ్గర ఉంది. దీన్ని అక్కడ మనం కొరిలేట్ చేసుకుంటూనే మనం చదువుకున్నాం, అది మనకు తెలియదు. రియాలిటీ కెన్ నెవర్ బి డినైడ్. మన దగ్గర ఒక రియాలిటీ ఉంది, గణనం. దీన్నే లెక్కపెట్టుకుంటూ నువ్వు మనం ఎన్ని చదివామని, బీట్ ఏ డిఫరెన్షియల్ క్యాల్కులస్ ఆర్ ఇంటెగ్రల్ క్యాల్కులస్, లేకపోతే ఇంకా వెక్టర్ అనాలిసిస్, ఇటువంటివి ఏవే ఉన్నాయో ఇవన్నీ ఏమున్నా సరే మన దగ్గర ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గణనం, సెల్ఫ్ కౌంటింగ్ అనమాట. సెల్ఫ్ కౌంటింగ్ అనేది మన దగ్గర ఉంది. అది లేకుండా అవతల ఏం చేయలేము, ఇది లేకుండా అది ఏం చేయలేం. దాన్నన్నిటినీ ఈ లెక్కతో చెప్పగలం, కానీ దాన్ని అది ఈ లెక్కని చెప్పలేదు. బయటది ఈ లెక్కని చెప్పలేదు, ఈ లెక్కతో ఈ లెక్కను చెప్పగలం, బయట దాన్ని చెప్పగలం. అవునా? ఇప్పుడు దీనిలో తీసివేత, హెచ్చవేత అంటే మల్టిప్లికేషన్ అంటారు. హౌ డు యూ మల్టిప్లై 3 × 4? ఇంగ్లీష్లో 3 × 4 ఎంత అవుతుంది? 12. అయిపోయి చెప్పేశారు. చాలా తంబ్రూర్లో చెప్పినట్టు చెప్పేశారు. 3 అయితే 3 అంటే తన సమస్యను తాడే దాటుతాడు. 4 అంటే చతే యాచనే, తనకి ఏమి చేరుతున్నది, తన ప్రయత్నంలో తనకి ఏమి చేరుతుంది, తను ఏం అడుగుతాడు. ఒక లడ్డూ కావాలన్నా సరే, నీకు లడ్డూ కావాలన్నా నీవు కావాలన్నా, నాకు లడ్డూ కావాలి అన్నాడు. నేను కావాలన్నా లడ్డూ కావాలి. లడ్డూనేమో ఆబ్జెక్ట్, అడుగబడినది. అడిగింది ఎవరు? నేను. నాకు. ఈ నేనుకు ఆ లడ్డుతో ఏం సంబంధం? ఏదైనా ఉంటే ఆ కాసేపు తినేసాడు, దాన్ని మర్చిపోయినాడు, అదేం సంబంధం? ఏ రిలేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ రిలేషన్. అట్లా ఉంటేనే రిలేషన్, రిలేటెడ్ ఆబ్జెక్ట్, లేకపోతే కాదు. అట్లా ఆఫ్ ట్రాక్ అక్కడక్కడ అట్ట తమాషాగా ఆడుకుంటున్నట్టుగా చేసినటువంటివి దే ఆర్ నో రియాలిటీస్. దట్స్ ఈక్వల్ టు 12 అన్నాం అనుకోండి. ఇది ద్వాదశ అన్నారు. ద్వౌ దశ, దశ వ్యక్తం భాష వ్యక్తం చేసి చెప్పడం. ద్వౌ అంటే రెండింటినీ చెప్తుంది. ఏ రెండింటిని? ద్వౌ శబ్దానికి 2 అర్థం చెప్పుకున్నప్పుడు కూడా తన పక్షం చెప్తుంది, దాని పక్షం చెప్తుంది. నేను ఎప్పుడు మాట్లాడినా దాని పక్షం చెప్తాను, నా పక్షం చెప్తాను. అది ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు నేను కూర్చుని ఉన్నాను అన్నా. ఇప్పుడు మనకేం తెలుస్తుంది? కూర్చున్నా ఐఎమ్ సిట్టింగ్. అట్లా కాదు. అక్కడ ఏం చెప్తుందంటే, నేను ఉన్నాను అనేటటువంటి తన గురించి చెప్తుంది, కూర్చునుట అనేటటువంటి ఒక పనిని చెప్తుంది. అర్థమవుతుందా? మన సంగతి ఎప్పుడు ఇట్లా ఆలోచన చేయలేదు కనుక గబుక్కున కొత్త కథ వస్తుంది. కానీ నేను ఉన్నాను ఒకటి చెప్తుంది, కూర్చునుట ఒకటి చెప్తుంది. రెండింటినీ చెప్పింది. కూర్చునుట ఎంతవరకు వస్తుంది సత్యం? అది కాసేపు కూర్చుంటాడు, మళ్ళీ లేచిపోతాడు. నేను లేచిపోయినంత మాత్రం చేత నేను ఉన్నాను అనే దానికి భంగం కాల. అంటే ఒకటేమో రియాలిటీ, అనదర్ ఈజ్ ఏ నాన్ రియల్ ఆబ్జెక్ట్. సృష్టిలో ఎప్పుడు కూడా ఇన్ ఎవ్రీ మూమెంట్, ప్రతి చిన్న కదలికలో కూడా రియాలిటీ ఈజ్ ప్రూవ్డ్. దీన్ని ఆత్మ అన్నారు. నేను గ్రహించి నాన్ రియల్ అనాత్మ ఈజ్ అనాత్మముగానే రుజువు చేస్తుంది. అన్నీ పోయినాయి, ఇప్పుడు ఏం లేవు. అన్నీ పోయినాయి. ఏం పోయినాయి? కూర్చున్నా, వస్తున్నా, పోతున్నా, తింటున్నా, చేసినా అన్నీ పోయినాయి.
పుట్టాను చచ్చాను పుట్టుకలు పోయినాయి, సావులు పోయినాయి. నేను ఆ చెప్పడం ఎట్లా ఉంటుందంటే తననేమో స్పష్టం చేసి అవతల దాన్ని అస్పష్టం చేసి దాన్ని వదిలేస్తుంది. ఇప్పుడు 3 × 4 = 12 అని అర్థం చెప్పినప్పుడు ఈ అర్థం రాదు. కానీ మనం తెలిసినో తెలియకున్నా కూడా ఈ మాటే మనం చెప్తున్నాం. మనం చేసి తప్పు ఏమిటంటే మ్యాథమెటిక్స్లో బయట దాన్నే తీసుకొని లెక్క వేసి సరిపోయింది. ఎవడైనా 3 × 4 = 11 అంటాడు. 11 అంటే ఏంటి, 12 అంటాడు. అనేటప్పటికీ వాడిని తప్పు పట్టుకుని వాడు 11 అని 12 సరిగ్గా చేస్తే ఎస్ యు ఆర్ కరెక్ట్. అట్లా లెక్కలు వేస్తేనే సైన్సెస్లో అన్నీ సరిగ్గా వచ్చినాయి అంటాడు. ఎవరీ సైన్స్ ఈస్ ప్రూవ్డ్ బై మ్యాథమెటిక్స్ అంటాడు. ఆ మ్యాథమెటిక్స్ యొక్క స్వరూపం ఏమిటి? గణనం. తన గణనం అది ఎప్పుడన్నా ఇంకోటి చెప్పుకుందాం దాన్ని. ఇప్పుడు డివిజన్ అంటే డివైడ్ చేయడం అంటే వేరువేరుగా అంటే భాగహారం ఉన్నది. సంస్కృతం భాగహారం. భజతి ఇస్ భాగ, హరతి ఇస్ హార. సేవించి తీసుకొనుట భాగహారం. మనం ఏమంటున్నాం? మేకింగ్ ఇంటూ పీసెస్. దానికి ఒక న్యూమరేటర్, ఒక డినామినేటర్. డినామినేటర్లో ఎన్ని ఉన్నాయో అన్ని ముక్కలు చేసి న్యూమరేటర్లో ఎన్ని ఉన్నాయో అని తీసుకున్నాం అనాలి. అంతేనా? ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ every fraction is fraction of 1. Every fraction is a fraction of 1. Be it, say, 123/227 అన్నాం అంటే ఉన్నదాన్ని 227 భాగాలు చేసి ముక్కలు చేసి దానిలో 123 ముక్కలు తీసుకున్నావు అని చెప్పాలి. అది ఎక్కడ ప్రయోగం చేసినా ఫ్రాక్షన్ యొక్క అర్థం అంతే. అంటే ఏం చేసాం ఇప్పుడు? దాన్ని 227 ముక్కలు చేయలే, 123గా తీసుకోను లేదు. లెక్కకేది బయట లెక్కకే, కానీ తను ఏం చేయలేదు నిజంగా. కానీ తను ఎప్పుడూ కూడా ఏం చేస్తాడంటే ఫ్రాక్షన్ అనే మాట ఎట్లా వస్తుందనంటే ఇందా చెప్పుకున్నామే, నేను కూర్చుని ఉన్నాను అన్నప్పుడు కూర్చొనుట అనేటటువంటిది ఒక క్రియ జరిగింది. నేను ఉన్నాననేది తనకు గ్రహింపులో ఉంది. ఇప్పుడు కూర్చొనుట అనే దాన్ని ఒక ఫ్రాక్షన్ అందాం అనుకోండి. ఫ్రాక్షన్ అంటే దీనిలో ఒక చిన్న భాగమా అని. ఇది కూడా ఒకటి. భాగహారం శబ్దానికి భాగం అంటే భజతి అంటే సేవిస్తున్నాను అర్థం. హరతి అంటే తీసుకుంటున్నా, సేవించేదాన్ని తీసుకుంటున్నా. ఇందాకే 223 ఎంతో ఉంటే దానిలో 123 తీసుకున్నాను. అది సేవించాలని అర్థం చెప్పుకుంటే అది ఫిక్టిషియస్, అక్కడ లెక్క లేదు. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను అన్నప్పుడు నేను ఉన్నాను అనేది ఒక గ్రహింపు. అక్కడేమో కూర్చొని ఉన్నా. ఇప్పుడు ఈ నేను కూర్చొని ఉన్నాననే దాన్ని ఎట్లా ముందు ముక్కలు చేశామంటాం. ఏ ముక్కలు చేశాం? నేను ఉన్నాను ఒకటి, కూర్చున్నాను. నేను ఉన్నాను అనేది ఎట్లా ముక్క చేశావంటే భజతి, నేను గ్రహించేటట్టుగా తీసు. కూర్చుని ఉన్నాననేది అది కూడా నేను గ్రహించేటట్టుగా. ఎట్లా గ్రహించేటట్లుగా ఉన్నాను? భౌతిక ప్రక్రియలో ఎట్లా ఉన్నదో ఆ కూర్చోవటం తీసుకున్నా. ఇంకా కాసేపటికి అది అయిపోతుంది అని కూడా తీసుకున్నా. ఇది నేను సేవించి తీసుకున్నా. భాగహారం అంటే భాగహారం ఈ విధంగా చెప్తుంది మన ప్రతిదానికి అంతే. ఇప్పుడు ఒక సైంటిస్టు పెద్ద ఎక్స్పెరిమెంటే చేస్తున్నప్పుడు భాగహారం ఎట్లా ఉంటుందంటే తన పక్షం ఒకటి, దాని పక్షం అది చేస్తున్నా. అది చేసేటప్పుడు నన్ను కూడా నేను చేసుకుంటున్నా. ఐఎమ్ అప్లయింగ్ మై ఇంటెలిజెన్స్, వర్కింగ్ దేర్. అప్లయింగ్ ఇంటెలిజెన్స్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, వర్కింగ్ దేర్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. అంతేనా?
ఇప్పుడు రెండింటినీ కూడా వేరు చేసి తీసుకుంటున్నాం, రెండింటినీ కలిపేయటంలే. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వన్ అయింది. వన్ అంటే ఏం చెప్పినాం, ప్రవర్తించి ప్రాప్తిగా ఎరుకగా. నేను ఉన్నానే దాన్ని ప్రవర్తిస్తున్నాడు, ప్రాప్తిగా పొందుతున్నాడు, దాన్ని ఎరుకలో పెట్టుకుంటున్నాడు. ఇది ఒక భజతి భాగం తీసుకున్న సేవించు. అవతల దాన్ని ఎట్లా ఉందంటే అది నా ప్రయోగంగా వేశాను, నా ప్రయోగంలో దాన్ని చూసుకుంటున్నా. అక్కడ ప్రవర్తన ఎవరిది, నాది, దాన్ని కాదు. అక్కడ ప్రవర్తన నాది, ప్రాప్తి నాది. అక్కడ ఏమనిపిస్తుంది, ఆ ఎక్స్పెరిమెంట్లో ఆ ఎక్స్పెరిమెంట్కి తన విషయం ఇచ్చానంటాడు, దానికి తెలియదు. దానికి ఏమో తెలుసా, ఏం తెలియదు. అది ఇనానిమేట్ బాడీ అంటే జడ పదార్థం. ఆ జడ పదార్థాన్ని కలిపేసేసి ఏదో చేశారంటే అది అట్లాగే ఉంటుంది. మనం అక్కడ పని చేసుకుంటూ ఉండేంతసేపు ఉంటుంది, మనం వెనక్కి వస్తే జడ పదార్థం అట్లాగే ఉంటుంది. దానికి ఏం తెలియదు. ఇప్పుడు ఎరుకలో పెట్టుకోవాలంటే, ఎరుకంటే అవేర్నెస్. అవేర్నెస్, దానికి అవేర్నెస్ ఏది లేదు. దానికి అవేర్నెస్ ఎంత ఇవ్వాలి, తన ఎంత ఇస్తే అంత అయిపోయిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే అది రన్ ఆన్ అవుతుంది. స్విచ్ ఆన్ చేస్తే రన్ ఆన్ అవుతుంది. ఎంతవరకు రన్ అవుతుంది, నువ్వు ఎంతవరకు దానికి నీ తెలివి ఇచ్చావో అంతవరకు. ఆ తెలివి ఎక్కడి తందే, దానికేం తెలివి లేదు. అంటే ఇప్పుడు భాగహారం ఏమవుతుంది, భజించాడు తన్నే, హరించాడు తన్నే, తీసుకున్నాడు తన్నే, తన పక్షంలో తీసుకున్నాడు, దాని దగ్గర కూడా భజించాడు తననే, తీసుకున్నాడు తననే. బాగా అంటే ఈ మ్యాథమెటిక్స్ ఎట్లా ఉంది ఇప్పుడు, ఈ గణన శాస్త్రం ఎట్లా, ఇక్కడ నుంచి ఒక చిన్న ఈక్వల్ టు మధ్యలో వచ్చింది. అంటే అల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. మరి మల్టిపుల్ సెట్ వేసుకుంటే 4x³ ప్లస్ 6x² ప్లస్ 3x ప్లస్ 5 = 0 అని ఏదో పెట్టారు. లేకపోతే ఇంకొక ఈక్వేషన్ ఇస్తే దానికి సమానం చేశారు. ఈజ్ ఈక్వల్ టు అన్నారు. ఈజ్ ఈక్వల్ టు అంటే దానికి ఇది సమానం. సమానం అంటే ఈజ్ ఈక్వల్ టు హౌ ఎనీథింగ్ క్యాన్ బి ఈక్వేటెడ్ టు 0. ఇప్పుడు ఏదైనా ఈక్వేట్ చేస్తే అప్పుడు 2x² = 0 అని పెడితే అప్పుడు మనం ఏం చేస్తాం, x² దాన్ని అవతలి తీసుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి మార్చుకుంటూ ఏవో చాలా గిమిక్స్ చేస్తుంటారు, మ్యాథమెటిక్స్ అంతా చేస్తుంటారు. ఈజ్ ఈక్వల్ టు అనే పదముని నథింగ్ క్యాన్ బి ఈక్వల్ టు ది అదర్. విషయాత్మకంగా కూడా 4 is not equal to 5. 4 is not equal to 5. Nothing is equal to 0. Nothing is equal to 1. Man is not equal to woman. Eye is not equal to nose. Nothing is equal to. ఎందుకు తెలియదు. ఈ ఈక్వల్ టు అనే దానికి తెలుగులో మనం చెప్తే, తెలుగులో మన వాళ్ళు చక్కగా చెప్పారు. అదే తెలుగు భాషలో మీడియం చదువుకున్నప్పుడు పదములన్నీ చాలా చక్కగా సంస్కృత పదములతో చెప్పారు. కానీ అది చెప్పినప్పుడు కూడా వాళ్ళకి దాని వెనక ఉన్నటువంటి ఐడియా అర్థం వాళ్ళకి తెలియకునే చెప్పారు. తెలియకనే చెప్పినప్పుడు కూడా లోపల నుంచే చెప్పారు కనుక వాళ్ళు తెలియకపోయినా సరిగ్గా చెప్పారు. ఎట్లా చెప్పారంటే, నేను ఏడుస్తూ ఉన్నాను, ఏడుస్తున్నప్పటికీ నేను ఉన్నాను. ఇప్పుడు ఏడుస్తున్నందువల్ల ఏడుపు వస్తుందా, ఉన్నానందువల్ల ఏడుపు వస్తుందా? ఏడుస్తున్నప్పటికీ ఉన్నానందువల్ల తృప్తి వస్తుంది. లోపల కాన్సెప్ట్ చాలా స్పష్టంగా ఉంటుంది. అండ్ ది యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ దాట్. దీన్ని సమ అవైకల్యే అంటారు. ఈక్వల్ టు దానికి సమ అవైకల్యే అంటారు. అవైకల్య అంటే వికలం కాకుండా ఉండటం, ఈక్వల్ టు అంటే వికలం కాకుండా ఉండటం అని మనం న్యూమరికల్ వాల్యూతో ఈక్వల్ టు చెప్పుకుంటూ వస్తున్నాం.
న్యూమరికల్ వాల్యూతో ఈక్వల్ టు అని చెప్పినటువంటి మనకు న్యూమరికల్ వాల్యూస్ అంతా కూడా ఫిక్టిషన్స్ బయటవి. దానికి ఈక్వేట్ చేస్తేనే, అటు రెండు ఈక్వేట్ చేస్తేనే సంథింగ్ అన్నోన్ క్యాన్ బి మేడ్ టు నో, అంతే కదా. ఈక్వేట్ చేస్తే అవుతుంది. తర్వాత అంటే అన్నోన్ అన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసేస్తే లెఫ్ట్ సైడ్ ఏమో నోన్ అన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీస్తే అన్నోన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే అప్పుడు దాని విలువ అక్కడ వచ్చేస్తుంది అని థంబ్ రూల్ చెప్పేసినట్టుగా చేసుకుంటూ వస్తున్నాం. మన సైన్సెస్ కంటే సరిపోతుంది అది. సైన్సెస్ సరిపోవడానికి ఈ మాట నేను అన్నాను, అది నేను అన్నాను. దేంతో అన్నాను? దీనికి దానికి వికలం కాకుండా ఎట్లా అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది? ఆ బయట ఫిక్టిషియస్ దాంతో వికలం కాకుండా అవుతుందా? తను వికలం కాకుండా, వికలం శబ్దానికి కలము వికలం విశేషణ కలతి కల శబ్ద సంఖ్యానయోగం ఇట్లా చెప్పుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ పాణిని మహర్షి మనకి ఇచ్చినటువంటి పదములకు నిర్వచనములు. అంటే తాను పలికించి అన్వయం చేస్తున్నాడు. ఇప్పుడు సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ పైన చేస్తున్నాడు అంటే అన్ని తను పలికించి దాన్ని తను పలికించిన దానికి సమన్వయం చేసుకుంటూ చేస్తున్నాడు కనుక అది సరిగ్గా ఉంటుంది. అంటే అది బయట ఆబ్జెక్ట్ కాదు. ఎవ్రీథింగ్ ఈస్ ట్యాప్డ్ బై హిమ్, కౌంటెడ్ బై హిమ్. అందువల్ల అది వికలమైంది. అందువల్ల ఈజ్ ఈక్వల్ అయింది. దేనికి ఈక్వల్ అయిందంటే తన తెలివి ఏమిటో తన తెలివికి బయట ఆబ్జెక్ట్. తన తెలివి అక్కడ లేకపోతే మనం తెలుస్తుంటే ప్రోడక్ట్స్ ఏవో వచ్చేస్తుంటాయి. ఒక కంపెనీ ఇంకో కంపెనీ చేయడానికి తేడా ఉంటుంది. ఆ కంపెనీ పనికిరాదు తీసవతల వారి. దానిలో ఏమవుతుందంటే తన తెలివి అవుతుంది. ఆ తెలివిని తన ఇంద్రియాలకి ఇచ్చాడు. ఇంద్రియాలకి ఇచ్చి దాని ద్వారా బయటికి ప్రయోగం చేస్తున్నాడు. ఈ మూడింటికి వికలం కాకూడదు. తన తెలివిని ఏ విధంగా పలికించాడో ఆ పలికించినట్టుగానే ఇంద్రియాలని పలికిస్తాడు. ఇంద్రియాలను పలికించి బయట చేస్తాడు. అందువల్ల ఈక్వల్. అది ఎట్లా అవుతుందంటే తన తెలివిని తప్పుగా గుర్తించాడు అనుకోండి. ఇక్కడ తప్పుగా గుర్తిస్తే ఇంద్రియములకు తప్పుగా తెలివిని ఇస్తాడు. బయటది కూడా తప్పుగా అయిపోతుంది. తన తెలివిని ఎట్లా ఉండాలి? వికలం కాకుండా. అంటే తను పలికించడం అనేటటువంటిది వికృతం కాకూడదు. అది విశేషంగా ఉండాలి. వికృతమైతే వికృతంగా వెళుతుంది, విశేషమైతే విశేషంగా వెళుతుంది. అబ్సల్యూట్ అయితే అబ్సల్యూట్. అబ్సల్యూట్ అనే పదాన్ని మనం ఇంకో మాటలు చెప్పకూడదు. ఇట్ షుడ్ బి హైలీ టోల్డ్ బై ది ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఐన్స్టైన్. ఐన్స్టైన్ చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు. దేహం విడిచిపోయేదాకా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఫైనలీ ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే అబ్సల్యూట్నెస్ కెనాట్ బి కౌంటెడ్ ఎక్స్టర్నలీ. బయట అబ్సల్యూట్నెస్ అనేది లేదు. అబ్సల్యూట్ అబ్సల్యూట్ అంటే సైంటిఫిక్ పదం అది. అబ్సల్యూట్ అంటే అది అంతే, అదే పూర్ణమని. అబ్సల్యూట్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూ ఇట్లా ఉంటుంది అనమాట. అబ్సల్యూట్ అంటే పూర్ణమైనటువంటిది. దానికి ఇంకొక చెదిరిపోయేటటువంటిది లేదనమాట. చెదిరిపోకుండా ఒక దాన్ని గ్రహించడం అనేటటువంటిది ఈ సృష్టిలో జరగదు అని ఆయన రుజువు చేసిపోయాడు. కానీ తర్వాత ఏమొస్తుందో ఇంకో దానిలో సైన్సెస్లో చెప్పుకుందాం మనం. మనకు కావాల్సిన ఏమిటంటే ఈజ్ ఈక్వల్ టు అనేటటువంటిది న్యూమరికల్గా కాదు. ఇందాక గణన శాస్త్రం అని చెప్పిన తన గణనలో తను గ్రహించడానికి ఎట్లా కావాలనో ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ వస్తుందంటే తనను తాను ముందు తన సృష్టి ఎట్లా రచించిందో అట్లా పలికించుకుంటే దానికి వేరు కాకుండా ముందు పలికించుకోవటం ముందు సమం. ఇది ఈజ్ ఈక్వల్ టు. గణన సమశబ్దానికి ఈజ్ ఈక్వల్ టు అని అర్థం చెప్పకూడదు. ఆ పదంతోనే మనం వస్తున్నాం కనుక అది అయితే ఇది, అంతేగాని ఈజ్ ఈక్వల్ టు కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ దాట్. సృష్టి ఎట్లా ఇచ్చిందో దాని సమంగా తను తీసుకోవాలి, ఇచ్చి తన ఇంద్రియాలకి ఇవ్వాలి, బయట ప్రయోగం చేయాలి. ఎక్కడ దట్స్ అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ అంటే
దేర్ కెనాట్ బి ఎనీ చేంజ్ టు దట్ వాల్యూ. ఆ వాల్యూనే మొత్తం ప్రయోగం చేశాడు కనుక ది టోటల్ లైన్ కొలీనియారిటీ అంటారు. కొలీనియర్ అంటే తెలుసు కదా, అంటే ఒకే లైన్లో ఉంటాయి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ బట్ దే ఆర్ ఇన్ కొలీనియర్ అనేది ఏమో స్ట్రైట్ లైన్ అంటారు వాళ్ళు. కర్వుడు గీసినప్పుడు కూడా అవన్నీ ఒకే లైన్లో ఉన్నాయి. ఇది కర్వుడ్ అనే పదం వచ్చినప్పుడు వక్రంగా ఉంది, ఇది నేరుగా ఉంది అనే మాట అర్థం కాదు. ఇప్పుడు తను ఏం చేశాడు, తన తెలివిని తాను గుర్తించాడు, నిలుపుకున్నాడు. ఎట్లా నిలుపుకున్నాడు, సృష్టి ఎట్లా ఇచ్చింది. ఇది కూడా మంచి పాటే. తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశం. కనుక తన్ను తాను కొలుచుకున్నాడు, చెదిరిపోకుండా తెలుసుకున్నాడు. తన కొలత తను చెదిరిపోకుండా కొలుచుకున్నాడు. దాన్ని ఇంద్రియాలకు ఇచ్చాడు. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా సప్తధాతువులు, ఇట్లా రక్తము, మాంసము, ఎముకలు, ఇవన్నీ ఉన్నాయి. దీని యొక్క కంపోజిషన్ ఎన్నంతో దేహం ఉందో 74 ట్రిలియన్ కంపోజిషన్. అది ఆ కంపోజిషన్లో కూడా దీనికి తన తేజస్సుని ఇచ్చాడు. ఇచ్చి అది ఒక వ్యూహంగా సింగిల్ బాడీగా ప్రకృతి చేయాలి. తన గ్రహింపు ఒకటి ఎట్లా ఉందో ఇది కూడా సింగిల్ బాడీగా ప్రయత్నించి ఈ సింగిల్ బాడీ తను ఎట్లా ఇచ్చాడో అట్లాగే చేయాలి. తను ఎట్లా పలకరించాడో అట్లాగే ప్రవర్తించాలి. వేరైతే మళ్ళీ వికలం కాదు. ఇది రెండు సమం కాలేదు. సమం కాలేదంటే ఇది ఒక గ్రహింపులో ఉంది, ఇది వేరే గ్రహింపులో. అట్లా జరగదు. జరగటం అనేటటువంటిది లోకంలో ఎంత జరిగినప్పటికీ కూడా జరగకుండా నిలపటం అనేటటువంటి తేజస్సు తనకు సృష్టి ఇచ్చింది. ఐఎమ్ దాట్. అది ఎప్పుడవుతుందో సూర్యుని కిరణాలు ఏమొస్తే కిరణాలు వస్తాయి. సూర్యుకి కిరణాలు సూర్య రూపంలో వస్తాయా, చంద్ర రూపంలో వస్తాయా? సూర్య రూపంలో వస్తాయి. రేస్ కెనాట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది సోర్స్. అంతే, అట్లా వస్తుంది. ఇది సమం. దీన్ని ఈజ్ ఈక్వల్ టు అని పదం చెప్పడానికే లేదు. ఇప్పుడు విశేషమైన గణిత శాస్త్రానికి విశేషమైనది. ఎవరి విశేషం అది? ఎవరి విశేషం? తన విశేషం. తన విశేషం ఏమిటంటే ఇంత ఏం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, అంటే స్థిరం చేస్తుంది. ఏమిటంటే తన ఉనికిని స్థిరం చేస్తుంది. తన దగ్గర తన ఉనికిని చూసుకుంటాడు. ఇంద్రియముల్లో ఉనికిని చూసుకుంటాడు. ఇంద్రియములు బయటికి ప్రయోగం చేస్తున్నప్పుడు ఉనికిని చూసుకుంటాడు. ప్రయోగింపబడినటువంటి పదార్థముల్లో చూసుకుంటాడు. ప్రయోగింపబడినటువంటి ఆ ప్రయోగంలో తేడా కూడా రావటానికి వెళ్ళలేదు. ఎందుకు రావటది లేదంటే తన ఇంజన్యూటీ అటువంటిది, తన తెలివి అటువంటిది. అట్లా ప్రయోగం చేస్తాడు. అక్కడ ఎన్నెన్ని ఇట్లా పదార్థములు ఉన్నాయో అవన్నీ కూడా ఎటువంటిది, అది ఇన్యానిమేట్ బాడీస్, అవన్నీ జడ పదార్థం. అన్ని జడ పదార్థములు ప్రయోగం చేసినప్పుడు కూడా వాటిన్నింటినీ తాను ఎట్లా కూర్చాడు, తన తెలివితో కూర్చాడు, సమభావంతో కూర్చాడు, చేశాడు. కనుకనే ఒక ఏరోప్లేన్ వెళుతుంది. ఎక్కడన్నా ఆ సమభావం తేడా వస్తే పోతుంది. ఉదాహరణకి ఎట్లా ఉంటుంది అంటే, ఈ దేహం ఎట్లా కూర్చోబడింది, కణములతో కూర్చోబడింది. సెల్స్ అన్నారు వాళ్ళు. సెల్స్లో కణములు అనేది తను పలికించింది. కణ శబ్దే కణ నెయ్యిలని తను పలికించి దానిలో సమన్వయం చేశాడు. భౌతికంగా కణములేమో తల్లి ఇచ్చింది, తనేమో తన కణములు తన సంస్కారాన్ని మొలిపెట్టున్నాడు. అటువంటి కణములతో పూర్తిగా ఉంది. ఆల్ ది 74 ట్రిలియన్స్ ఆర్ కరెక్ట్. అది ఉందని మనకి ఎక్కడ తెలుస్తుందంటే, నువ్వు ఎక్కడ ముట్టుకున్నప్పటికీ నువ్వు పలికించినది ఉంది కనుక నేనని తెలుస్తుంది. నువ్వు పలికించినటువంటి కణం ఉంది కనుక అది నేను తెలుస్తాను, గుర్తిస్తున్నావు. ఇది ముట్టుకుంటే ఇది నేను కాదు, నా కణం కాదు, ఇది వేరేది కనుక వేరేగా గుర్తిస్తున్నా, నాకు తెలుస్తుంది. ఇంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు దీన్ని అట్లాగే పలికించుకున్నటువంటి నేను ఎట్లా చేస్తున్నానో
దీనిలో ఏదైనా తేడా ఉంటే ఎట్లా తేడా ఉంటుంది అని అంటే గౌకన మనం వ్యవహారం తిరిగిపోతున్నాం, అర్థం కాలే. ఇట్లా పట్టుకొని ఇట్లా అనుకుంటుంటే ఇక్కడ ఏదో కొంచెం గట్టిగా అయినట్టుగా అయింది. గట్టిగా అంటే నాకెట తెలుసు, ఎట తెలుసు అంటే నేను గుర్తిస్తే ఎట్లా ఉంటుందో దానికంటే వేరుగా కనిపిస్తుంది. ఎందువల్ల అయిందబ్బా, ఏమైంది ఇప్పుడు, బాగానే ఉంది, ఏదో రుద్దుకుంది, ఏదో అయిపోయింది. ఇట్లా తనని గుర్తిస్తున్నాడు. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అనే ఇంగ్లీష్ పదం ఏముందో ఆ పదం ఇక్కడ పనికిరాదు. నాకు నేను ఎట్లా పలికించానో దాంతో సమానం. ఇది శ్రమ అవైకల్యే, సమముగా నాతో సమంగా పోల్చుకున్నాను. అంటే నన్ను ఎట్లా పలికించుకొని చేస్తున్నానో అట్లా దీన్ని పలికించేటప్పటికీ ఈ తేడా తెలిసిపోయింది. అట్లాగే బయట ఏదైనా తేడా వస్తే, బయట ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అది దాని రెస్పాన్స్ వేరేగా వస్తే తనకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే తన ప్రయోగం కంటే వేరుగా ఉంది అది, నన్ను గుర్తించడానికంటే అది వేరుగా ఉంది. అది అక్కడ నన్ను గుర్తించాలి, నన్ను గుర్తించడం కంటే వేరుగా ఉంది గనక అది. అందువల్ల ఇప్పుడు ఇదంతా కూడా బేస్డ్ ఆన్ ఉనికి అన్నారు. దీన్నే సత్ అన్నది శాస్త్రం. సో మ్యాథమెటిక్స్ అనేది, గణన శాస్త్రం అనేటువంటిది కూడా ఉనికి శాస్త్రమే. ఏదైనా ఉనికితో పోల్చుకున్నటువంటి శాస్త్రమే. ఆ ఎక్స్పెరిమెంట్ చెప్పున్నాం. మామూలుగా ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం పట్టుకోవాలంటే ఎట్లా పట్టుకోగలుగుతున్నాను నేను, ఎట్లా పట్టుకోగలుగుతున్నాను? ఇది కూడా గణన శాస్త్రం. ఇది ఏమిటంటే ముందు నన్ను నేను లెక్క పెట్టుకున్నా, దాన్నే ఇంద్రియాలకి ఇచ్చా, దీన్ని పట్టుకున్నా. ముందు పుస్తకాన్ని పట్టుకోబోయే ముందు నన్ను లెక్క పెట్టుకుని పుస్తకాన్ని పట్టుకుంటానా, దీన్ని లెక్క పెట్టుకుని పుస్తకాన్ని పట్టుకుంటానా? దీన్ని లెక్క పెట్టుకోవాలంటే దీన్ని ఎట్లా లెక్క పెట్టాలి? దీనికి ఏదైనా ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్, ఇది బరువుగా ఉంటుంది అనుకో, బరువు అని నాకు ఎక్కడ తెలుస్తుంది? అక్కడ దాకా వెళ్ళేటప్పటికి, ప్రయోగం చేసేటప్పటికి లేపితే లేవలేదనమాట. ఎడ తెలుస్తుంది? దీన్ని తెలుస్తుందా? నాకు తెలుస్తుందా? నాకు తెలుస్తుంది. ఎడ తెలుస్తుంది? నన్ను కొలుచుకుంటే నా ప్రయోగంతో అది లేవలే. ఇప్పుడు లేపితే నేను ఉన్నవాడిని అవుతానా? కాదు. నేను ఉన్నానని గుర్తించుకుంటే దాన్ని లేపగలుగుతాను, అంతేగాని అది లేపితే నేను ఉన్నవాడిని కాదు. అదేంటి అంటే ఏమిటి? దానిలో తేడా ఉంటే నన్ను నేను సవరించుకున్నాను, నా గ్రహింపును నేను దాన్ని మార్చుకొని దాన్ని గ్రహించేటట్టుగా చేసుకున్నాను. అంటే అది నా గ్రహింపులోకి రావాలి. అది భౌతిక ప్రయోగం కావచ్చు. భౌతికంగా బరువుని తీసుకోవడం అనేది, నా గ్రహింపు అనేది భౌతిక ప్రయోగంలో జరుగుతుంది. ఇంద్రియంలో ఏమవుతుంది? దాని తగినటువంటి పట్టు ఉండాలి. లోపల బుద్ధిలో కానీ ఇంకక్కడ ఎట్లా ఉంటుందంటే దానికి తగినటువంటి నన్ను నేను తీసుకునేటటువంటి నిలుపుకునే ఒక ప్రక్రియ ఉండాలి. అది అయిన తర్వాత ఇవన్నీ ఎక్కడ ఉండాలి? ఇవన్నీ కూడా నేనుతో పోల్చుకుని ఉండాలి. అంటే నేనుతో పోల్చుకొని నేను పలకరించుకొని చేస్తే అప్పుడు వస్తుంది. ఇది గణన శాస్త్రం. గణనం టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్వేస్ సెల్ఫ్. ఏమన్నా సందేహం ఉందా? కనుక దీన్ని ఉనికిని సత్ అంటారు. దాన్ని బయటికి యాక్టివేషన్ వీళ్ళంటారు. బయటికి యాక్టివేషన్ కాదు, తననే యాక్టివేట్. బరువు తీసుకునేటప్పుడు నన్ను నేను గ్రహించడానికి అనేది ఎట్లా ఉందో అక్కడ బరువు మీద ప్రయోగం చేయలేకపోయినా, అందులో నన్ను తీయలేకపోయినా కనుక ఇప్పుడు కరెక్షన్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు మళ్ళీ నా దగ్గర చేయాలి. కనుక గణన శాస్త్రం ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఏం చేసినా బయట కూడా తన్ను తాను లెక్క పెట్టుకోవటం, తన గ్రహింపుకు లెక్క పెట్టుకోవటం. తన గ్రహింపుకి కాదు, తను తాను బయట ఇంకోటి చేయటానికి గ్రహింపు కాదు, దాని లెక్క పెట్టడం లేదు. తను లెక్క పెట్టేసుకుంటే అవతల సరిపోతుంది. దీనిలోనే మెమరీ అనేది కూడా మ్యాథమెటిక్స్లో ఉంటుంది. మెమరీ అని వీళ్ళు ఏమంటారంటే బయట దాంతో మెమరీ అంటారు. కాదు, మనం బయట తిరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే తనను గ్రహించేటట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. తను గ్రహించటానికి విశేషంగా తనకు ఇది విశేషంగా ఉంది, దీన్ని విశేషంగా చూసి ఆ తేడా ఉంటే తేడా తను చూసుకుంటూ గ్రహించాడు అన్నటువంటి అంశాన్ని ప్రయోగం చేస్తాం ఎప్పుడు కూడా. అటువంటి ఏదన్నా ఉంటే మనకు బాగా జ్ఞాపకం వస్తుంది.
జ్ఞాపకం ఉంటుందని అంటారు. అది జ్ఞాపదం, అవేర్నెస్ పదం, అంతేగాని జ్ఞాపకం అంటే మెమరీ అర్థం కూడా కాదు. ఉదాహరణకి లోకంలో ఏమంటారంటే, ఎవరినో కొత్త వాళ్ళని చూశాను, ఆ కొత్త వాళ్ళని చూస్తుంటే అతను ఏదో ఒకటి ఇట్లా చిన్న గోకోవటం ఏదో చూస్తే మా నాన్నగారు ఇట్లా చేసేవారు అని జ్ఞాపకం వచ్చింది అని లోకంలో ఇట్లా పోలికతో చెప్పుకుంటాం. ఇది జ్ఞాపకం అంటే నాన్నగారు జ్ఞాపకం వచ్చారు అని అంటాం. అట్లా కాదు. ఆ తండ్రి ఎట్లా గోక్కోటాన్ని చూసినప్పుడు కూడా ఎప్పుడో చూశాడు ఆ నాన్నగారు కూడా లేకపోవచ్చు. అప్పుడు తనకు తన ఉనికిని తాను గ్రహించటంలో ఒక తేడా ఉంటే ఆ తేడాలో ఆ గోక్కోటంలో ఏం చూశాడంటే అందరూ బర్బరని గోకుతాడు, అతను కొంచెం ఇట్లా అన్నాడు. బర్బర గోకటం ఇట్లా ఉంటుంది. ఎందుకు గోకాడు? ఇప్పుడు అక్కడ కణములు తను పలకటం లేదు గనక గోక్కుని సర్దుకున్నాడు అనేటటువంటి ప్రయోగంలో ఒక ఒక విశిష్టత కనిపించింది దాంట్లో. తన్ని తాను జ్ఞాపకం పెట్టుకున్నాడు. అది జ్ఞాపకం పెట్టుకున్నాడు కాదు, ఎప్పుడో చూశాడు అంతే. మళ్ళీ ఎవరినో చూసేటప్పటికి అది జ్ఞాపకం వచ్చింది. అంటే ఇప్పుడు ఏం జ్ఞాపకం వచ్చింది? తన ఉనికిని అప్పుడు ఎట్లా ప్రయోగం చేశాడో అది ఇప్పుడు తనకు ఎరుకలోకి వచ్చింది. అంతేగాని గోక్కోవడం రాదు. మెమరీ ఈస్ నెవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మర్చిపోతాం. ఎన్నో చదువుకున్నాం, అవన్నీ మర్చిపోతాం. దే కెనాట్ బి కెప్ట్ ఇన్ టు మెమరీ. ఎందుకంటే నా ఉనికిని గణనలోకి తీసుకురావటం లేదు. ఇట్స్ నాట్ సెల్ఫ్ మ్యాథమెటిక్స్ రావటం లేదు. కనుక ఈ విధంగా గణన శాస్త్రము తనతో పోల్చుకొని చాలా విశేషమైనది. బయట దానిలో ఇది ఎక్కడా కనిపించదు. దాని గోల వేరు, మన గ్రహింపు వేరు.